హలో అందరికీ, నేను మంచి రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసాను. క్యారెట్ తురుము అలాగే క్యాప్సికంతో అయితే మంచి వడలైతే వేస్తున్నాను. ఏంటి పిండి లేకుండా వడలు ఎట్లా వేస్తుంది సుధా అని అనుకుంటున్నారా? డౌట్ వచ్చిందా? అయితే మన యూట్యూబ్ ఛానల్ కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఫాలో అయిపోండి. అయితే ఒక కప్ అయితే బొంబాయి రవ్వ తీసుకొని మనం కట్ చేసుకున్న వెజ్జీస్ అన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అలాగే క్యారెట్ తురుము, నెక్స్ట్ వచ్చి కరివేపాకు అండ్ క్యాప్సికమ్ ఇవన్నీ కూడా వేసుకొని ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి. ఈ వెజ్జీస్ అన్నీ కూడా ఈ రవ్వకు పట్టుకుంటే టేస్ట్ అమోఘం అద్భుత. అయితే ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలుపుకోవాలి. కొంచెం ఉప్పు అయితే వేసుకొని సరిపడా దానికి తగ్గట్టు అయితే మనం వీటిని అయితే బాగా కలుపుకున్నాకే మనకి వడలు అయితే చాలా క్రిస్పీగా అయితే వస్తాయి. నెక్స్ట్ ఇవి మనం ఎంతసేపు అంటే ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకోండి. కొంచెం కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి. మరీ గట్టిగా అయితే మరీ ఉండకూడదు, మరీ లూజ్గా కూడా ఉండకూడదు. మనకి కలిపినప్పుడే తెలిసిపోతుంది అనమాట. మన ఈ వెజ్జెస్ అన్ని కలుపుతుండగా ముద్ద అయితే వస్తుంది కదా, మన చపాతీ ముద్దలా అయితే చేసుకోవాలి. అస్సలు లూజ్ అయితే అవ్వకూడదు. లూజ్ అయ్యిందంటే మనకి నూనె అయితే బాగా పట్టేస్తుంది అనమాట. నెక్స్ట్ ఇలా కలుపుకుంటేనే మనకి చపాతీ ముద్దలాగా అయితే తయారవుతుంది. దీన్ని మనం ఒక 15 మినిట్స్ అయితే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇది సండే స్పెషల్ కూడా చాలా బాగుంటుందండి. ఎవరైనా సరే ఒకసారి ట్రై చేయండి. నెక్స్ట్ మనకి చేతికైతే కొంచెం ఆయిల్ అయితే రాసుకొని ఇంకా వడల్లాగా అయితే వేసేసుకుందాము. ఇవి చాలా సిమ్లో అయితే వేగుతూ ఉంటే మనకి లోపల కూడా మనకి కుక్ అవుతుందన్నమాట. నెక్స్ట్ హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతూ ఉంటాయి. ఇదైతే గమనించుకోండి. టేస్టీ టేస్టీ వడలు అయితే రెడీ అయిపోయాయి. మీ అందరికీ ఎలా ఉందో సరే నాకు కామెంట్ చేయండి. మరిన్ని కొత్త వీడియోలతో అయితే మీ ముందుకు వచ్చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ నా ఛానల్ కూడా మీరు ఫాలో అవుతారని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.